అన్న అందరికీ జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య సైకిల్ యాత్ర డే 2 మార్నింగ్ ఇడికెళ్ళి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నైట్ స్టే చేసింది అయితే ఇదే. ఇక్కడ కూడా మనకు బాగా ప్రిఫరెన్స్ సామాన్ మంచిగా అన్ని ఫెసిలిటీ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళి మార్నింగ్ భిక్ష హాల్ట్కి రామాయపేట పోతాము. నెక్స్ట్ నైట్ హాల్ట్కి డిచ్పల్లి ట్రై చేస్తాం. మీరు దగ్గర 92 కిలోమీటర్స్ 100 దాకా పెట్టుకున్నాము. మళ్ళీ అడిగి వెళ్ళాక మళ్ళీ మీకు వీడియో అన్న జై శ్రీరామ్ అన్న. ఈరోజు మన కామారెడ్డికి 10 కిలోమీటర్ ముందట మన దాబా ఉందన్న. ఇక్కడనే ఈరోజు భిక్ష చేస్తున్నాం. ముందట అయితే గుళ్ళో చూసినాం అన్న. గుళ్ళో అయితే భిక్ష లేదు. ఇక్కడ దాబాకి అయితే వచ్చేసినాం అన్న. దాబాలో తింటున్నాం ఈరోజు. ఎందుకంటే ఫుడ్ ఇక్కడైతే ఎక్కడ లేదన్న. మీకు చెప్పినా కదా మ్యాక్సిమం టెంపుల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, కానీ టెంపుల్స్ ఏడలేవు. టెంపుల్ లేని టైంలో ఇక దాబాలోనే భిక్ష చేస్తున్నాము. మిక్సర్ టమాటా రైస్ చేస్తున్నాము. దారిలో ఏం లేదు, అది కొంచెం ముంగట అన్నదానం పెడతా అన్నారు. అక్కడ ముంగట రామ శివుని టెంపుల్ కదా లేదు, ముంగట తింటున్నాం. ఇక్కడ పోతే కామారెడ్డి అయినా పోవచ్చు, బీచ్పల్లి అయినా పోవచ్చు. తిన మ్యాక్సిమం అయితే ఒక 30 కిలోమీటర్స్ చూడదాం అనుకుంటున్నాము. చూద్దాం ఎంత పోతున్నాం. అన్న జై శ్రీరామ్ అన్న. మీకు చెప్పినా కదా ఇందాక అక్కడ బిగ్ షాల్ట్ కాగిండే మేము దాబా దగ్గర అయిపోయింది. ఇప్పుడు మన కామారెడ్డి వచ్చేసినాము. ఇక్కడ గణేశన్ టెంపుల్ అయితే ఉన్నది, వచ్చేసినాం అనమాట. ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ కాలే, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. మీరు సెకండ్ డేది మన స్వామి అయితే ఆల్రెడీ పతంగ ఎగిరేస్తుండు. జై శ్రీరామ్ అందరికి. ఇగో ఆల్ట్కి వచ్చి వండుకోకుండా పతంగులు ఎగిరేస్తున్నా నేను. ఇగో నైట్ కామారెడ్డి కాడ ఉన్నాము. పొద్దున ఇక్కడ నుంచి మళ్ళీ నైట్ ఇక్కడ స్టే చేస్తాము టెంపుల్ కాడ. పర్మిషన్ ఇస్తున్నారు, ఎవరు లేరు లోపల దాకా. ఇచ్చిన తర్వాత లోపల పోయి వండుకొని మళ్ళీ రేపు స్టార్ట్ అవుతాము. చూపి ఒకసారి పతంగ మన వాళ్ళకి. మా స్వామి అయితే ఎప్పుడు ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తినాలా. ఇప్పుడే కదా వేసినాం, మళ్ళీ వచ్చారుక తింటూ ఉండాలి, తింటూ ఉండాలి, తొక్కుతూ ఉండాలి. ఈరోజు నైట్ అయితే ఇక్కడనే నైట్ హాల్ట్ ఉంటుంది. క్యాంపింగ్ వేసుకొని ఈయన వండుకుంటాం టెంపుల్లో. నైట్ ఇక్కడనే అల్ప చేసి పండుకొని మళ్ళీ పొద్దున్న సేమ్ ఎప్పటిలెక్కనే మళ్ళా స్టార్ట్ అయిపోతాము. మీకు ఇంకా నైట్ అయితే మొత్తం వీడియో అయితే చూపిస్తాము. అన్న జై శ్రీరామ్ అన్న. మన నైట్ హాల్ట్ అయితే ఇదే. ఇందాక చెప్పినా కదన్న, నైట్ అయితే హోటల్లోకి వెళ్ళి ఆల్రెడీ టిఫిన్ చేసేసినాం. ఇగో మన సైకిల్ ఇవి చైన్లెస్ కట్టేసినాం అనమాట. ఇగో ఇదే టెంపుల్లో, హనుమాన్ టెంపుల్లో వండుకున్నాము. మనకు నైట్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం, అంటే ఈ ఆల్ట్లో అయితే ఏం కాదు, వేరే ఆల్ట్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇది తెచ్చుకున్నాము. చలి కాకుండా ఇక మన నలుగురికి వస్తుంది. చూడడానికి ఇంత చిన్న ఉంది, బయటకు వెళ్ళి లోపల ఫుల్ కంఫర్ట్ ఉంటుంది. లోపల ఫుల్ కంఫర్ట్ ఉంది. నలుగురం అనుకున్నాం దీంట్లోనే గుళ్ళ. చూపి అన్నం కూడా నలుగురికి అయితే కంఫర్ట్ ఉంటుంది. తినేసినాము, మంచి మీల్స్ అయితే తిన్నాం. బయట దాత ఒక సెట్ అయింది, బయట ఇప్పించిండు. కానీ అడిగి పోతురు అంటే అన్న ఇట్లా పోతురు ఇట్లా అంటే మీరు చెప్పిండి, కొన్ని చెప్పిండి. అక్కడ నుంచి ఇప్పించిండు. సరేలే ఇక్కడ తినండి ఎట్లా స్టేయింగ్ అంటే గుడి వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అరే మీరు ఇట్లా చేస్తున్నారు. ఇంకోటి హైలైట్ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ గుడిలో మాకు ఈరోజు హాల్ట్స్ అరేంజ్ అవ్వకపోతుండే. అంటే ఇక్కడ 2-3 డేస్ నుంచి దొంగతనాలు అవి జరుగుతున్నాయంట. ఈరోజు ఏదో మాకు కష్టంగా ఈరోజు ఒప్పుకొని వాళ్ళు మాకు హాల్ట్ ఇచ్చారు, లేదంటే ఈరోజు గోస్తూనే ఉంటుండే మా దాంట్లో. ముందే చెప్పారు వాళ్ళకి, మనకి చెప్పారు అరే ఇట్లా దొంగలు పడ్డారు. మేము వద్దంటలేము, కాకపోతే
మీకు కూడా చెప్తున్నాం ఒకటి చెప్తున్నాం ఇట్లా అవుతుంది అని గంట ఎత్తుకోవేరంట. కానీ బయట అయితే చాలా చాలా ఉంది, లోపల మంచి హెచ్చగా ఉంది. లోపల అయితే ఫుల్ హెచ్చగా ఉంది. ఈరోజు అయితే అటు ఇటు చేసి డే 2 అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు మనం చూడాలి. ఈరోజు 60 కిలోమీటర్స్ వచ్చినాం కదా, 60 వచ్చిన 60 వచ్చినాం కదా, రైట్ 60 వచ్చినాం. మొత్తం టోటల్ 110. ఓకే రైట్, మళ్ళీ రేపు ఏందో షేర్ సబ్స్క్రైబ్ టు నిర్మల్ వ్లాగింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. రైట్, బాయ్ బాయ్.